హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక మట్టి కుండ పెట్టానండి. పెట్టి కొద్దిగా ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుందామండి. మీలో ఎంతమందికి చామదుంప పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. వేసుకొని ఇవి కూడా ఉడికించుకుందాము. ఇవి ఉడికిపోయిన తర్వాత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, కొద్దిగా మిరియాల పొడి, ఇంకా కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకుందామండి. వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకుందాము. ఇది పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసుని వేస్తున్నానండి. చామదుంప పులుసు మీరు ఎలా చేస్తారో కూడా మీ స్టైల్లో కామెంట్ చేయండి. ఇది బాగా మరిగిన తర్వాత ఇదిగోండి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు చామదుంపల్ని వేసుకుందాము. చామదుంపల్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుందామండి. తర్వాత మూత తీసి చూసేయండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.